ఈ వారం రాశి ఫలాలు 12 ఏప్రిల్ 2026 నుండి 18 ఏప్రిల్ 2026 వరకు మేషం నుండి మీనం వరకు 12 రాశుల ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. మేషరాశి అశ్విని, భరణి, కృత్తిక, 1వ పాదం, గురు, రాహు, శుక్రుల అనుకూలత వల్ల వారమంతా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. ఆర్థిక, వృత్తి, ఉద్యోగ విషయాల్లో మీ మాటకు, చేతకు తిరుగుండదు. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. పట్టుదలగా పనులన్నీ పూర్తి చేస్తారు. మిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. వినోద యాత్రకు ప్లాన్ చేస్తారు. వృత్తిపరంగా రాబడి పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. వాహనాలను వేగంగా నడపకపోవడం మంచిది. విద్యార్థులు తేలికగా ముందడుగు వేస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. సూర్యుడు మీ రాశిలోకి ప్రవేశిస్తున్నందున ఈ వారం మీకు అత్యంత కీలకం. కొత్త ఉత్సాహం, అధికారం లభిస్తాయి. నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి. యోగం, రాజయోగం, గౌరవ మర్యాదలు, పదవీ లాభం. అదృష్ట రంగు ఎరుపు, రెడ్. అదృష్ట సంఖ్య 1, 9. పూజ మరియు దైవం సూర్య భగవానుడు. ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించండి. వృషభ రాశి కృత్తిక, 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర, 1, 2 పాదాలు. రాశ్యాధిపతి శుక్రుడు వ్యయస్థానంలో ఉన్నందువల్ల మిశ్రమ ఫలితాలు తప్పకపోవచ్చు. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పూర్తి చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల సలహాలు పనికి వస్తాయి. కొందరు మిత్రులతో వినోద యాత్ర చేస్తారు. ఆస్తి వివాదంలో తోబుట్టువులతో రాజీ మార్గం అనుసరిస్తారు. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. యోగం, భాగ్య యోగం, వారాంతంలో అదృష్టం కలిసి వస్తుంది. అదృష్ట రంగు తెలుపు, వైట్, క్రీమ్. అదృష్ట సంఖ్య 6. పూజ మరియు దైవం మహాలక్ష్మీదేవి. శుక్రవారం అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. మిథున రాశి మృగశిర, 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు, 1, 2, 3 పాదాలు. లాభస్థానంలో గ్రహబలం బాగా పెరిగింది. వారమంతా సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా చక్కబెడతారు. పెండింగు పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరాభిమానాలను చూరగొంటారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసివస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి 1, 2 శుభవార్తలు వింటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వ్యాపారస్తులకు అద్భుతమైన లాభాలు వస్తాయి. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. సోదరుల నుండి ఆస్తి సంబంధిత లాభాలు పొందుతారు. యోగం, లాభయోగం, అనుకోని విధంగా ధన ప్రాప్తి. అదృష్ట రంగు ఆకుపచ్చ, గ్రీన్. అదృష్ట సంఖ్య 5. పూజ మరియు దైవం శ్రీ మహావిష్ణువు.
విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం పుష్యమి ఆశ్లేష దశమ స్థానం బాగా పటిష్టంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. హోదా పెరగడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో బాగా లాభాలు గడిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆర్థిక పురోగతి లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరుతాయి. మిత్రుల సాయంతో వ్యక్తిగత పనులు విజయవంతంగా పూర్తవుతాయి. పిల్లల నుంచి శుభ సమాచారం వింటారు. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. ఇంటా బయట ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉన్నా ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వాహనాలతో వీలైనంత అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లేదా అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో శుభకార్య చర్చలు జరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. యోగం కర్మయోగం పనిలో గుర్తింపు ఉన్నత స్థితి. అదృష్ట రంగు వెండి రంగు సిల్వర్ తెలుపు. అదృష్ట సంఖ్య 2. పూజ మరియు దైవం శివుడు. సోమవారం శివలింగానికి పాలాభిషేకం చేయండి. సింహరాశి మఖ పుబ్బ ఉత్తర 1వ పాదం రాశ్యాధిపతి రవితో పాటు గురు శుక్రుల బలం అధికంగా ఉండడం వల్ల 1-2 శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. దూర ప్రాంతంలో ఉన్న బంధువులలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగులకు కొత్త ఆఫర్ అందుతుంది. ఆర్థికంగా అదృష్టం పట్టే సూచనలున్నాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువులతో మాట పట్టింపులు వస్తాయి. స్నేహితులతో కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులలో ఒకరు చదువులు లేదా ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో విద్యార్థులు దూసుకుపోతారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ధార్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. పిత్రార్జిత ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. యోగం ధర్మయోగం ధార్మిక చింతన పుణ్యకార్యాలు. అదృష్ట రంగు నారింజ ఆరెంజ్ బంగారం గోల్డెన్. అదృష్ట సంఖ్య 1. పూజ మరియు దైవం సూర్య నారాయణ స్వామి. సూర్యాష్టకం పఠించడం వల్ల మేలు జరుగుతుంది. కన్య రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు హస్త చిత్త 1, 2 పాదాలు గురు బుధుల బలం బాగా ఉన్నందువల్ల కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. అనుకోకుండా కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. బంధువులతో ఒక శుభకార్యంలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. పెళ్లి సంబంధానికి సంబంధించి బంధువుల ద్వారా శుభవార్త వింటారు. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే సూచనలున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. విద్యార్థులు పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. వాదనలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. యోగం బుద్ధియోగం సమయస్ఫూర్తితో గండాల నుండి తప్పుకుంటారు. అదృష్ట రంగు పసుపు యెల్లో. అదృష్ట సంఖ్య 5. పూజ మరియు దైవం వినాయకుడు. బుధవారం గణపతికి గరికతో పూజ చేయండి. తులరాశి చిత్త 3, 4 పాదాలు స్వాతి విశాఖ 1, 2, 3 పాదాలు గురు శుక్ర శని గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. వృత్తి
ఉద్యోగాల్లో మీ మాటకు మీ చేతకు తిరుగుండదు. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఇష్టమైన బంధుమిత్రులతో ఎంజాయ్ చేస్తారు. తోబుట్టువులతో ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకుంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. సామాజిక హోదా పెరుగుతుంది. యోగం, భోగ యోగం, విలాస వస్తువులు, వాహన ప్రాప్తి. అదృష్ట రంగు ఆకాశ నీలం, స్కై బ్లూ. అదృష్ట సంఖ్య 7. పూజ మరియు దైవం దుర్గాదేవి. అమ్మవారికి కుంకుమార్చన చేయడం వల్ల శుభం కలుగుతుంది. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ రాశ్యాధిపతి కుజుడి పంచమ స్థితి వల్ల వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. 1-2 శుభవార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాల్లో మాత్రం కొద్దిగా ఇబ్బందులు పడతారు. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మాట తొందర వల్ల కుటుంబంలో విభేదాలు, అపార్థాలకు అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి ఒత్తిడి కలిగిస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం. బంధువుల రాకపోకలుంటాయి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా గడిచిపోతాయి. కోర్టు పనులు వేగవంతం అవుతాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆరోగ్యపరంగా ఎముకల సమస్యలు ఉంటే జాగ్రత్త వహించాలి. యోగం, జయ యోగం, శత్రు జయం, కార్య జయం. అదృష్ట రంగు మెరూన్. అదృష్ట సంఖ్య 9. పూజ మరియు దైవం ఆంజనేయ స్వామి. మంగళవారం హనుమాన్ చాలీసా పఠించండి. ధనుస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం, గురు, రవి, బుధ గ్రహాలు అనుకూల స్థానాల్లో సంచారం చేస్తున్న కారణంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగానే కాకుండా ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో మీ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపారాలు విస్తరించుకోవడానికి, ఉద్యోగం మారేందుకు ప్రయత్నాలు చేయడం మంచిది. ఆరోగ్యం పర్వాలేదు. ప్రయాణాలు లాభిస్తాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా సంతృప్తికరంగా సాగిపోతాయి. సంతాన పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మేధోవృత్తిలో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. యోగం, పుత్రయోగం, సంతాన ప్రాప్తి లేదా వారి వల్ల సంతోషం. అదృష్ట రంగు లేత పసుపు, లైట్ యెల్లో. అదృష్ట సంఖ్య 3. పూజ మరియు దైవం దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. వారమంతా కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ కుటుంబ సభ్యుల మీద ఖర్చులు అదుపు తప్పుతాయి. డాక్టర్లు, లాయర్లకు క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి నిపుణులు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ అత్యవసరమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు.
వ్యక్తిగత సమస్యలు, కుటుంబ వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం చాలా వరకు నిలకడగా ఉంటుంది. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త ఇంటి కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. పనిలో క్రమశిక్షణ అవసరం. యోగం, శ్రమ యోగం, అధిక శ్రమతో ఫలితం సాధిస్తారు. అదృష్ట రంగు ముదురు నీలం, డార్క్ బ్లూ. అదృష్ట సంఖ్య 4. పూజ మరియు దైవం శనీశ్వరుడు. శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. గురు, బుధ, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. డాక్టర్లు, లాయర్లకు మంచి అవకాశాలు అందుతాయి. వృత్తి నిపుణులకు కలిసి వచ్చే సమయం ఇది. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన కార్యకలాపాలను పూర్తి చేయడంలో కుటుంబ సభ్యుల అండదండలుంటాయి. ఇంటా బయట అనుకూలతలు కనిపిస్తాయి. ఆర్థిక నష్టాలు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు చదువుల్లోనూ పరీక్షల్లోనూ దూసుకుపోతారు. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహం పెరుగుతుంది. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. యోగం, కీర్తి యోగం, సమాజంలో పేరు ప్రఖ్యాతులు. అదృష్ట రంగు వైలెట్, నలుపు. అదృష్ట సంఖ్య 8. పూజ మరియు దైవం కాలభైరవ. మంగళవారం భైరవ అష్టకం పఠించండి. మీనరాశి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి, కుజ, రవి, శుక్రుల అనుకూల సంచారం కారణంగా వారమంతా ప్రశాంతంగా, హాయిగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ గౌరవప్రదంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య 1 పరిష్కారం అవుతుంది. 1, 2 చిరకాల కోరికలు నెరవేరుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇష్టమైన మిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాల వల్ల కలిసి వస్తుంది. చదువులలో పిల్లలు విజయాలు సాధిస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు సానుకూలపడతాయి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బందిని, అసంతృప్తిని కలిగిస్తాయి. ఆర్థికంగా నిలకడగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక యాత్రలకు ప్లాన్ చేస్తారు. యోగం, అమృత యోగం, శాంతి, సౌభాగ్యం లభిస్తాయి. అదృష్ట రంగు బంగారు రంగు గోల్డ్. అదృష్ట సంఖ్య 3. పూజ మరియు దైవం సాయిబాబా లేదా రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయండి. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.